నశించాలే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి వైఖరి, నశించాలే రాష్ట్ర ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలే దళితులకు బడ్జెట్ వెంటనే, బడ్జెట్ దళితులకు వెంటనే, నశించాలే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి వైఖరి, నశించాలే రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి వైఖరి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నశించాలే దళితుల పట్ల నిర్లక్ష్యం వంటి వైఖరి, నశించాలే దళితుల పట్ల నిర్లక్ష్యం వైఖరి, నశించాలే రాష్ట్ర ప్రభుత్వం దళితులకు బడ్జెట్ను పెంచాలే. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు కేటాయించిన బడ్జెట్ను తక్షణమే పెంచాలని చెప్పేసి కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే గత ప్రభుత్వము 40,000 కోట్లు దళితులకు కేటాయించింది. దళితులకు కేటాయించిన డబ్బుల దాంట్లో 19,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము కేవలము 11,748,000 కోట్లు మాత్రమే ప్రవేశపెట్టింది. మొత్తంగా చూస్తే 70% దళితులను అనగదొక్క ప్రయత్నంలో చేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులే కావచ్చు, అదేవిధంగా మన కులాంతర వివాహాలు చేసుకున్న వారికే కావచ్చు, వారికి ఏ విధమైన డబ్బులు కూడా కేటాయించకుండా ప్రజలను చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. కాబట్టి మేము ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా దళితుల మీద మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే దళితులను అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి మీకు ఏమాత్రమన్నా గౌరవం అభిమానం కనుక ఉంటే ఇప్పుడు బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా డబ్బులు కేటాయించాలి, వాళ్ళకు సరి అయిన తమాషా ప్రకారంగా డబ్బులు కేటాయించాలని చెప్పేసి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే కేటాయిస్తున్న డబ్బులు ఖచ్చితంగా ఏ రంగాలకైతే పెడతా ఉన్నారో ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా వేరే దానికి పంపించకుండా దళితులకే మాత్రం పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వము దళిత బంధు కింద 10 లక్షల రూపాయలు దళితులకు అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి చేస్తే 10 లక్షలతో కాదు 12 లక్షలతోటి ఖచ్చితంగా మేము అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు అభివృద్ధిని తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు రావడం జరిగింది. కానీ ఎన్నికల ముందే దళితులను వాడుకుంటా ఉన్నారు, ఎన్నికల ముందే దళితులతో పనిచేయించుకుంటాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను కుంగలో దొక్కుతున్న పరిస్థితి కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ అంబేద్కర్ అభయహస్తం ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క దళితునికి ప్రతి ఒక్క అర్హునికి ఖచ్చితంగా కేటాయించాలని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దళితులకే సమీకరణ చేసి ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. సోదరులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈరోజు దళితులకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే మరొకసారి బడ్జెట్ సవరించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జనాభా ప్రతిపాదన ప్రకారంగా మరి పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈరోజు దళితుల సంక్షేమ పథకాన్ని మర్చిపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఈరోజు మళ్ళొకసారి దాన్ని సవరించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు చేస్తామని చెప్పేసి